నమస్తే మేడం. నమస్తే అండి. మన ఆరా ఏదైతే ఉంటుందో అది దాని యొక్క ఇంపాక్ట్ మన పనులపైన కానివ్వండి, మన బిజినెస్ పైన కానివ్వండి ఎఫెక్ట్ చూపిస్తుంది అంటూ ఉంటారు. సో అది ఎంతవరకు అంటారు? మన ఆరా ఎప్పుడైతే పీస్ ఆఫ్ మైండ్తో ఉంటుందో, ప్రశాంతంగా ఉంటుందో, నీట్గా క్లీన్గా ఉంటుందో అప్పుడు మాత్రమే పనులు సక్సెస్ అవుతాయని చెప్తూ ఉంటారు. ఫస్ట్ అసలు ఆ ఆరాని మనం నీట్గా ఉంచుకోవాలన్నా, అసలు ఆ ఆరాని మనం గుర్తించగలగాలన్నా అసలు ఏ విధంగా అంటారు? యాక్చువల్గా ఇది స్పిరిచువల్ కనెక్షన్లోకి వస్తుంది ఉషా గారు. కానీ చాలామంది దీన్ని కొంతమందే బిలీవ్ చేస్తారు. కానీ స్పిరిచువాలిటీలో ఉన్న వాళ్ళు, ఆధ్యాత్మికంగా వాళ్ళు తెలుసుకుంటున్న వాళ్ళకి అందరికీ తెలుస్తుంది ఆరా అంటే ఏంటి అనేది. కానీ అయినా నేను అందరికీ క్లారిటీ కోసం ఒక విషయం చెప్తాను. కిర్లియన్ ఫోటోగ్రఫీ అనే ఒక పర్సన్, అంటే కిర్లియన్ అనే ఒక వ్యక్తి ఒక ఫోటోలో మన చుట్టూ ఒక వలయం ఉండడం అబ్జర్వ్ చేశారన్నమాట. సో అలా అబ్జర్వ్ చేసిన తర్వాతే ప్రతి మనిషి చుట్టూ ఒక వలయం అనేది ఉంటుంది, ఒక ఆకారం అనేది ఉంటుంది, అది కూడా ఒక కాంతితో ఉంటుంది అనేది ఆయన గమనించారు. ఇప్పుడు మనుషులకే కాదు, ట్రీస్కి, జంతువులకి, మొత్తం అన్నిటికీ ఉంటుంది. ఎనర్జీ వైబ్రేషన్ ఉన్న ప్రతిదానికి ఆరా ఉంటుంది. అయితే మనకి ఆరా అనేది ఎవరికైతే వీక్గా ఉంటుందో, అంటే ఆరా అనేది కొంచెం లైట్ కలర్స్తో ఉండి వీక్గా ఉంటుందో వాళ్ళు తెలియకుండానే మనీ కనెక్షన్ని కొంచెం డిస్టర్బ్ చేసుకుంటూ ఉంటారు. అంటే ఒకవేళ లైక్ ఎగ్జాంపుల్గా ఒక పర్సన్స్ ఎవరైనా ఇంటికి వచ్చారనుకోండి, ఎవరైనా తెలియని వ్యక్తులు లేదా తెలిసిన వాళ్ళే ఫ్రెండ్స్, రిలేటివ్స్ ఎవరైనా. సో వాళ్ళు వచ్చిన తర్వాత వీళ్ళు మంచి హ్యాపీ ఫీల్లో ఉన్నప్పుడు వాళ్ళ ఇంటెన్షనల్గా లోపల ఏదైనా నెగిటివ్ థాట్ చేశారనుకోండి, వీళ్ళు భలే హ్యాపీగా ఉంటున్నారు ఎప్పుడు చూసినా అని ఒక రకమైన జెలస్ ఫీల్ తీసుకున్నారనుకోండి. అలా జెలస్ ఫీల్ తీసుకునే వాళ్ళు ఏం చేస్తారు అంటే క్యాజువల్గా మాట్లాడి వెళ్ళిపోలేరు, ఇండైరెక్ట్గా ఏదో ఒక నెగిటివ్ ఎమోషన్ని ఇన్పుట్ చేసేసి వెళ్తారు. సో అలా ఇన్పుట్ చేసినప్పుడు వీళ్ళు అక్కడి నుంచి ఒక్కసారిగా పాజిటివ్గా ఉన్న వాళ్ళు నెగిటివ్ ఎమోషన్ కనెక్ట్ అవ్వి ఇది ఏంటి ఇలా జరుగుతుందా సంథింగ్ ఇలా భయపడుతూ ఉంటారు. అక్కడ నుంచి ఆరా వీక్ అవ్వడం మొదలవుతుంది. సో అందుకని ఎక్కువ మందిలోకి వెళ్ళినప్పుడు కంపల్సరీ ఆరాని క్లీన్ చేసుకోవాలని చెప్తారు. అసలు ఆ ఆరా అనేది స్ట్రాంగ్గా ఉంటే ఏంటి అంటే, ఇప్పుడు లీడర్స్ని చూడండి, నాయకత్వ లక్షణాలు ఉన్న వాళ్ళని, పొలిటీషియన్స్ని చూడండి, వాళ్ళు వస్తున్నప్పుడు ఆటోమేటిక్గా లేచి దండం పెడతారు. కొంతమందిని మంచి వాళ్ళని చూసినప్పుడు, పాజిటివ్ యాటిట్యూడ్ ఉన్న వాళ్ళని, వాళ్ళకి ఏంటి అంటే చుట్టూ ఉన్న ఆరా అంత పాజిటివ్గా ఉంటుందన్నమాట. వాళ్ళ ఆరా ఎవరికైతే 6 feet ఉంటుందో, అంటే మనిషి ఉన్న దగ్గర నుంచి 6 feet వరకు ఆరా ఎవరిదైతే డెవలప్ అయి ఉంటుందో వాళ్ళకి బిజినెస్ సక్సెస్ ఉంటుంది. జాబ్స్లో కానీ దేంట్లో అయినా సక్సెస్ అనేది ఈజీ. ఎట్ ద సేమ్ టైం వాళ్ళు చెప్పే మాటని పక్క వాళ్ళు వింటారు, అట్రాక్ట్ అవుతారు అన్నమాట. అంటే వీళ్ళ పాజిటివ్ యాటిట్యూడ్ అంత బాగుంటుంది. ఎదుటి వాళ్ళని విమర్శించడం కానీ ఇలాంటివి చేయరు, ఓన్లీ పాజిటివ్ ఎమోషన్స్ తోటే ఉంటారు. సో అందుకని బిజినెస్కి ఆరాకి కనెక్షన్ ఉంటుంది, మనీకి ఆరాకి కనెక్షన్ ఉంటుంది. ఆరా అనేది మనం ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉండాలి. అంటే కంటికి కనిపించకుండా ఉంటుంది కాబట్టి దాన్ని మనం ఏమనుకుంటామంటే ఇది ఉందా లేదా, కంటికి కనిపించట్లేదు కదా అనుకుంటాము. కానీ మనకి లో వైబ్రేషన్స్ వచ్చేవి కూడా ఆరా వీక్ అయినప్పుడు, హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చేవి కూడా ఆరా వీక్ అయినప్పుడు. సో ఈ ఆరాని క్లీన్ చేసే ప్రాసెస్ ఉంటుంది. అంటే ఏ విధంగా అంటారు ఆ ప్రాసెస్ని? చాలామంది మీరు అన్నట్టుగానే నమ్మరు ఫస్ట్. ఒకవేళ మనం బిలీవ్ చేసినా అసలు దాన్ని ఏ విధంగా క్లీన్ చేయాలంటారు, ఏ విధంగా స్ట్రాంగ్ చేసుకోవాలంటారు? అంటే స్పెషల్లీ బిజినెస్ చేసే పీపుల్కి ఇది చాలా అవసరం. చాలా మందిని మీట్ అవుతూ ఉంటాం, చాలా మన పరిచయాలు అవుతూ ఉంటాయి, గ్రూప్ ఆఫ్ మీటింగ్స్లో మనం ఎంటర్టైన్ చేస్తూ ఉంటాం. అటువంటి టైంలో మన పైన ఎవరిదైనా ఆరా, నెగిటివ్ ఆరా పడితే ఖచ్చితంగా నెగిటివ్ అవుతూ ఉంటుంది, వైబ్రేషన్ మ్యాచ్ అవ్వదు. సో అలాంటప్పుడు మన ఆరాని ఏ విధంగా క్లీన్ చేయాలి? ఆరాని క్లీన్ చేసుకోవడానికి చాలా ఉన్నాయి. సాల్ట్ని ఎక్కువగా, అంటే కళ్ళు ఉప్పు ఉంటుంది కదా, దాన్ని వాడమని చెప్తూ ఉంటారు. వాటికంటే కూడా సేజ్ లీవ్స్ అని ఉంటాయి. సేజ్ లీవ్స్ అంటే ధూపం లాగా వస్తుంది, స్మెల్ అనేది క్యాజువల్గా ఉంటుంది కానీ ఒక ధూపం లాగా వస్తుంది. ఎవరైతే సేజ్ లీవ్స్ని మంత్లీ ఒకసారి కానీ హోమాలు చేస్తూ ఉంటారు చూడండి, హోమాల్లో ఆ పొగ వస్తుంది, అంటే వాటిని అన్నిటిని వేసి అది కూడా ఆరాని క్లీన్ చేస్తూ ఉంటుంది అన్నమాట. సో అలాగే ఈ సేజ్ లీవ్స్ అనేది కొంచెం పవర్ఫుల్గా, సాంబ్రాణి అవి కూడా యూజ్ చేయొచ్చు ఇంట్లో, కానీ సేజ్ లీవ్స్ సాంబ్రాణి కంటే ఎఫెక్టివ్గా ఉంటుందన్నమాట. సో ఆ పొగని ఎప్పుడైతే కార్నర్స్ ఉంటాయి కదా, హౌస్ కార్నర్స్, ఆఫీసుల్లో కానీ బిజినెస్ ప్లేసెస్లో, అంటే కస్టమర్స్ ఎక్కువ వచ్చే దగ్గర ఆ కార్నర్స్లో ఎప్పుడైతే ఆరా దాన్ని క్లీన్ చేయడానికి మన బాడీ ఆరా క్లీన్ అవుతుంది, ఆ చుట్టూ అట్మాస్ఫియర్ కూడా ఏమవుతుందంటే చాలా పాజిటివ్గా ఉంటుందన్నమాట. వచ్చిన వాళ్ళు నెగిటివ్ థాట్ చేసినా అది ఎఫెక్ట్ చూపించకుండా మన ఆరా మాత్రం స్ట్రాంగ్గా ఉంటుంది ఆ పొగ వేయడం వల్ల. సో సేజ్ లీవ్స్ ఒకటి. నెక్స్ట్ ఎసెన్షియల్ ఆయిల్స్ అని చెప్తారు. చాలామంది రిలీఫ్ కోసం వాడుతూ ఉంటారు వీటిని, అంటే స్ట్రెస్ రిలీఫ్ కోసము. సో యాంగ్జైటీ ఎక్కువ ఉన్న వాళ్ళు వాడుతూ ఉంటారు. కానీ ఇది మనం ఎలా యూజ్ చేసుకోవచ్చు అంటే, వాటర్ మనం బాత్ చేస్తున్నప్పుడు ఒక 2 drops కనుక మనం అందులో వేసేసి హెడ్ బాత్ చేశారనుకోండి, అలా హెడ్ బాత్ చేసిన వాళ్ళకు కూడా క్లియర్ అవుతుంది అన్నమాట ఆరా.
కంపల్సరీ ప్రతి ఒక్కరూ ఎవ్రీ మంత్లీ ఒకసారి లేదా అట్లీస్ట్ 2 monthsకి ఒకసారి అయినా చేసుకోవాలి. సో ఆరా క్లీన్ చేసుకుంటేనే ఈ నెగిటివ్ ఎనర్జీ ఎఫెక్ట్ లేకుండా పాజిటివ్ ఎనర్జీతో ఉంటారు. పక్క వాళ్ళ ఎనర్జీ నెగిటివ్స్ అనేవి ఎఫెక్ట్ కాకుండా ఉంటాయి. సో ఎసెన్షియల్ ఆయిల్స్తో పాటు చాలా ఉంటాయి ఉషా గారు. ఎప్సమ్ సాల్ట్ అని ఉంటుంది, అది బాడీ పెయిన్స్ని రిలీఫ్ చేస్తుంది, దాంతోపాటు ఆరాన్ని కూడా క్లీన్ చేస్తుంది అన్నమాట. దాన్ని కూడా వాటర్లో వేసి హెడ్ బాత్ చేస్తే, హెడ్ బాత్ అనేది ఇంపార్టెంట్. వీక్లీ ఎవరైతే టూ టైమ్స్ హెడ్ బాత్ చేస్తారో వాళ్ళ ఆరా స్ట్రాంగ్గా ఉంటుంది. ఎందుకంటే ఎప్పటికప్పుడు వాటర్లో గంగాని చాలా మనం అభిమానించేది, అందుకే పవిత్రంగా భావిస్తాము. ఎందుకంటే మన లోపల ఉన్న కలుషితాన్ని అంతా తీసేయగలుగుతుంది, దానికి ఆ పవర్ ఉంటుంది. సో అలాగే మనం బాత్ చేసినప్పుడు వీటిని యాడ్ చేసి బాత్ చేసామంటే ఎప్సమ్ సాల్ట్ కానీ లేదు అంటే ఎసెన్షియల్ ఆయిల్స్ కానీ అవి ఏవైనా కానీ, సో అప్పుడు మన ఆరా అనేది క్లీన్ అవుతుంది. అది మనతో పాటు మన సరౌండింగ్ కూడా క్లీన్ చేయాలనుకున్న వాళ్ళు సేజ్ లీవ్స్ లేదా సాంబ్రాణి ధూపం ఇవి వేస్తే బిజినెస్ కనెక్షన్లో బాగుంటుంది. ఎక్కువగా దిష్టి పెట్టేవాళ్ళు, నెగిటివ్గా ఆలోచించే వాళ్ళు, వీళ్ళు బాగున్నారు అని లోపల ఇన్సెక్యూర్గా ఫీల్ అవ్వేవాళ్ళు, ఇలాంటి వాళ్ళ ఎఫెక్ట్ పడకుండా ఉంటుంది. చాలామందికి ఇది అవసరం, బిజినెస్ పీపుల్కి అయితే చాలా నీడ్ కూడా. మీరు అన్నట్టుగానే చాలామందికి ఇంకోటి ఏంటంటే ఎస్పెషల్లీ హెల్త్ ఇష్యూస్ మనం ఎక్కువగా చూస్తూ ఉంటాం. వీక్లో 2-3 times ఎప్పుడు ఏదో ఒక ఇబ్బందులు పడుతూనే ఉంటారు, మైండ్ సెట్ సరిగా ఉండదు, నెగిటివ్ ఎనర్జీ ఫామ్ అవుతుంటుంది. అలాంటి వాళ్ళు డైలీ మనం ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ పోవాలన్నా, డే పాజిటివ్గా స్టార్ట్ అవ్వాలన్నా ఏదైనా టిప్ ఇచ్చే అవకాశం ఉంది? ఇప్పుడు ఆరా క్లీన్ అవ్వడానికి ఎవరిది వాళ్ళు ఆరా క్లీన్ చేసుకోవాలని ప్రయత్నం చేస్తారు జనరల్గా, కానీ అలా కాకుండా ఎప్పుడైతే సేజ్ లీవ్స్ అన్నాను కదా, అవి లేదా సాంబ్రాణి ధూపం కానీ ఇంట్లో వేశారనుకోండి, వాళ్ళతో పాటు వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళ ఆరా కూడా క్లీన్ అవుతుంది అన్నమాట. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఆరా క్లీన్ అయిన తర్వాత హెడ్ బాత్ చేసిన తర్వాత కానీ ఆరా క్లీన్ అయిన తర్వాత కానీ వాళ్ళు వెంటనే వాళ్ళు చేసే పనుల మీద కిచెన్లోకి వెళ్ళడము లేదంటే బయటికి వెళ్ళడం ఇలా చేయకుండా కనీసం ఒక 10 minutes అయినా పాజిటివ్ ఎఫర్మేషన్స్ చేయడం అలవాటు చేసుకోవాలి. ఆరా క్లీన్ అయిన తర్వాత చేసే పాజిటివ్ ఎఫర్మేషన్ ఫ్రీక్వెన్సీ ఎక్కువ ఉంటుంది, వైబ్రేషన్ బాగుంటుంది. సో ఈ టిప్ని ఎవరైనా ఫాలో అవ్వారు అనుకోండి, వాళ్ళకి మంచి సక్సెస్ వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ మేడం. చాలామందికి లా ఆఫ్ అట్రాక్షన్ ఉందని బిలీవ్ చేస్తూ ఉంటాం, కానీ చేసే ప్రాసెస్ ఏదైతే ఉంటుందో ఆ ప్రాసెస్లో చాలామంది ఫెయిల్ అవుతూ ఉంటారు. ప్రతి ఒక్కరికి అన్నీ సాధించాలి, అన్నీ అచీవ్ చేయాలనుకుంటూ ఉంటాం. అలాంటి వాళ్ళు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి ఇఫ్ ఇన్ కేస్ మన లాస్ తెలుసుకోవాలనుకున్నా, దీన్ని ప్రాక్టీస్ చేయాలనుకున్నా, మన లైఫ్లో అడాప్ట్ చేసుకోవాలనుకున్నా, పాజిటివ్ని మనం పెంచుకోవాలనుకున్నా కొన్ని క్లాసెస్ అనేవి చాలా హెల్ప్ అవుతూ ఉంటాయి. ఎస్పెషల్లీ ఇప్పుడు మీరు డిజైన్ చేస్తున్న క్లాసెస్ వాళ్ళకి ఏ విధంగా హెల్ప్ అవుతుంది అంటారు? అండ్ దాంతోపాటు క్లాసెస్ టైమింగ్స్ అసలు ఏ విధంగా ఉంటుంది అంటే ఒకసారి ప్రాసెస్. యాక్చువల్గా 14th నుంచి, ఇప్పుడు కమింగ్ 14th నుంచి బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. మార్నింగ్ టైం ఉంటాయి 28 days, డైలీ 1.5 hour అంటే 1 hour 15 minutes ఉంటుంది. 4:30 to ఆ టైమింగ్స్లో, అంటే ఆ టైంలో ఎప్పుడైతే పాజిటివ్ మీద ఫోకస్ చేస్తామో ఆ డే మొత్తం ఇదే వైబ్రేషన్ అనేది కంటిన్యూ అవుతుంది అన్నమాట. సో అందుకనే అంటే ఇప్పుడు మన అట్మాస్ఫియర్ని చూస్తే నెగిటివ్ ఎక్కువగా అట్రాక్ట్ చేసే ఛాన్సెస్ ఉంటాయి, అందరం అంతే. అయితే ఆ నెగిటివ్ నుంచి మనం ముందే ప్రొటెక్ట్ చేసేసుకుని మనల్ని మార్నింగే పాజిటివ్ మీద ఫోకస్ చేయడం వల్ల డే మొత్తం మనం అలా పాజిటివ్లో ఉంటాం అన్నమాట. అలా హెల్ప్ అవుతాయి ఈ క్లాసెస్. గ్రాటిట్యూడ్ క్లాసెస్, మ్యాజికల్ ప్రాక్టీస్ ప్రోగ్రామ్ అంటాము. సో ఈ క్లాసెస్ని రిజిస్టర్ చేసుకోవాలనుకున్న వాళ్ళకి కింద నెంబర్ని కాంటాక్ట్ చేయొచ్చు. చాలా హెల్ప్ అవుతాయి, వైబ్రేషన్ని పెంచుతాయి, పాజిటివ్ వైబ్రేషన్లో ఉండేలాగా వాళ్ళు అనుకున్న వర్క్స్ కంప్లీట్ అవ్వే విధంగా హెల్ప్ అవుతాయి ఈ క్లాసెస్. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. సో ఎవరైనా సరే October 14th నుంచి క్లాసెస్ అయితే ఉండబోతున్నాయి. ఎస్పెషల్లీ ఎవరికైనా ఈ క్లాసెస్ కావాలి అనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ అవర్ని కాంటాక్ట్ చేసి మీరు పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. అండ్ దాంతోపాటు 1-on-1 ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నా, సో మేడంని అప్రోచ్ అవ్వాలనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ అవర్ని కాంటాక్ట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.